ఏంటబ్బా 2 డేస్ నుంచి వీడియోస్ లేవనుకుంటున్నారా? ఈ కేక్ ఏంటి హ్యాపీ బర్త్డే చంటి అని ఉందనుకుంటున్నారా? అది నా పేరే అండి. మా అమ్మ నన్ను చంటి అని పిలుస్తుంది. నాకు చాలా ఇష్టము మా అమ్మ అలా పిలిస్తే. అండ్ మా అక్క నాకు నిలోఫర్ నుంచి కేక్ ఆర్డర్ చేసి కట్ చేయించింది. నైట్ టైం అనమాట. మా హాస్టల్లో నా చెల్లెలు తను కూడా కేక్ కట్ చేయింది. ప్లమ్ కేక్ అనమాట. ఇంతకీ నా బర్త్డే ఎప్పుడు అనుకుంటున్నారా? జూలై 31 అని నా బర్త్డే. అందువల్ల నేను ఈ 2 డేస్ కొంచెం బిజీగా నా బర్త్డే వైబ్స్ని ఎంజాయ్ చేయడం వల్ల నేను వీడియోస్ పెట్టలేకపోయాను. ఇప్పుడు తప్పకుండా నా బర్త్డే రోజు నేను ఏం చేశాను, ఏంటి, ఆగస్ట్ 1 నేను ఏం చేశాను, ఆ పూర్తి వీడియోస్ అనేవి నేను మీకు షేర్ చేస్తాను. సపోర్ట్ టు మై ఛానల్. బర్త్డే రోజు మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్ అయిపోయి పూరి ఆర్డర్ చేసుకొని తిన్నాం అనమాట. ఇది ప్యూర్ వెజ్. ఆ రోజు గురువారం రోజు నో నాన్ వెజ్ అనమాట. సో ఆఫ్టర్నూన్ వచ్చేసరికి ఇంకా రెస్టారెంట్కి వెళ్ళాము. అది యాజ్ యూజువల్ మా అక్క బర్త్డేకి వెళ్ళిన వివాహ భోజనంకి వెళ్ళామన్నమాట. అక్కడ యాంబియన్స్ అవన్నీ బాగుంటాయి కదా అని చెప్పేసి కొంచెం క్లైమేట్ కూడా మబ్బుగా ఉంది, క్లౌడీగా ఉందన్నమాట. అందుకోసమని అక్కడికి వెళ్ళాము. అది ఎంట్రన్స్ అనమాట, ఇల్యూషన్ అని. చాలా బాగా అనిపించింది. అదే నేను మీకు చూపిస్తున్నాను. అండ్ ఎంతమంది వివాహ భోజనంకి వెళ్ళారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అక్కడ ఫుడ్ కూడా ఎంతమంది నచ్చిందో కూడా చెప్పండి. నాకు అక్కడ యాంబియన్స్ అయితే చాలా బాగా నచ్చింది. లంచ్ వచ్చేసరికి ఫస్ట్ మేమైతే లెమన్ సోడా, స్ప్రైట్, మాక్టైల్ ఒకటి ఆర్డర్ చేసాం ఫస్ట్. తర్వాత వచ్చేసరికి కార్న్ రోల్ ఆర్డర్ చేసామన్నమాట ఫస్ట్ టైం. అది ఎలా ఉంది ఏంటనేది నేను మీకు చూపిస్తున్నాను. వెజ్ కాబట్టి ఎవరికి ఎక్కలేదు. నాకైతే ఫుల్ నవ్వొస్తూ ఉండింది. పార్టీ ఇవ్వాలి కాబట్టి ఇచ్చాను. కార్న్ రోల్ అనమాట. ఓకే పర్లేదు, వెజ్లో కూడా ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఉంటాయని నేను కూడా ఫస్ట్ టైం అనమాట ట్రై చేయడము. బట్ ఓకే బాగానే అనిపించింది. కార్న్తో చేసినవి కదా, ఓకే. తర్వాత వచ్చేసరికి ఓరుగల్లు పలావ్ అని చెప్పేసి ఆర్డర్ చేస్తే దాంట్లో చిన్ని ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి ఒక క్యాప్సికమ్ కర్రీ లాగా పైకి వేసేసి కింద బిర్యానీ రైస్ అనమాట. ఇంకా నాకైతే నవ్వు ఆగలేదు. ఫుల్ పార్టీ అన్నారు. ఆ రోజు ఫుల్ అందరు వెజ్జే తినేది, అందుకని వెజ్ పార్టీ ఇచ్చేసాను అనమాట. ఇది తిన్నాక ఇంకోటి అసలు ఆర్డర్ చేయలేదు. ఇది బాగా పర్లేదు, బాగానే ఉంది. 5కి 3.5 రేటింగ్ ఇవ్వచ్చు అనమాట. వెజ్ కదా ఎవరికి ఎక్కలేదు. ఫింగర్ బౌల్ ఫ్రీ అనమాట. ఆ తర్వాత డిజర్ట్ అనేది ఆర్డర్ చేయాలి కదా. జామున్ డిలైట్ ఒకటి, ఆప్రికాన్ డిలైట్ ఒకటి ఆర్డర్ చేసాము. ఈ డిజర్ట్స్ మాత్రం చాలా బాగున్నాయి. మాక్టైల్, లెమన్ సోడా, స్ప్రైట్ ఇవి కూడా చాలా బాగున్నాయి. మిగతా మధ్యలో మాత్రం 3.5 రేటింగ్ ఇవ్వచ్చు. ఇదేనండి ఈ వీడియో. బర్త్డే జూలై 31 అని చెప్పాను కదా, ఆ రోజు ఈవినింగ్ అనమాట. మెట్రోకి వెళ్తున్నాము. అదే నేను మీకు చూపిస్తున్నాను. ఓవరాల్ లుక్ వేసేసేయండి. ఆల్రెడీ అందరికి తెలిసిందే కదా. అండ్ దేవుడు దిల్సుఖ్ నగర్ వెళ్ళామన్నమాట. సాయిబాబా టెంపుల్ అందరికి తెలిసి ఉంటుంది. ప్రసాదాలు కూడా పంచాలని చెప్పేసి మా అక్క తీసుకుంది. టెంకాయలు తీసుకున్నాం, పువ్వులు కూడా తీసుకున్నాము. సాయిబాబా గుడిలో దునిలో టెంకాయ వేసేసి దండం పెట్టుకొని మంచిగా దర్శనం అయింది. ఆ రోజు అర్చన కూడా చేయించుకున్నాం. చాలా మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. బయట నుంచి ఇంకా రిటర్న్ అయ్యామన్నమాట. చాలా మంచి ఆశీర్వాదం దొరికింది. సాయిబాబాని చాలా బాగా చూసాం. ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. చాలామందికి సాయిబాబా అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం. ఎంతమందికి సాయిబాబా అంటే ఇష్టం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉంటుంది అనేది కూడా చెప్పండి. అండ్ ప్రసాదాలు పంచేసామన్నమాట. ఇంకా నైట్ డిన్నర్ వచ్చేసరికి జ్యూస్. నా బర్త్డే నైట్ వచ్చేసరికి ఇంకో కేక్ కట్ చేసామండి. అదే నేను మీకు చూపిస్తున్నాను. దాని మీద నా నేమ్ ఉందన్నమాట. అందుకే అది రివీల్ చేయకుండా ఇలా కవర్ చేశాను. ఏదో ఒక రోజు నేను మా సబ్స్క్రైబర్స్ పెరిగి మానిటైజేషన్ అయ్యాక నేను నాకు డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెప్తాను. ఇదేనండి ఈ వీడియో. నా బర్త్డే అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాను. సపోర్ట్ మై